ఒరిజినల్, రెప్లికా, ఒరిజినల్, రెప్లికా. సో ఐ హోప్ నేను డిఫరెన్స్ చాలా క్లియర్గా చూపించాను అనుకుంటున్నాను ఒరిజినల్కి అండ్ రెప్లికాకి. నాట్ జస్ట్ టు మై ఫాలోవర్స్ బట్ ఆల్సో టు దోస్ ఇన్స్టాగ్రామ్ పేజెస్, శారీ బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, దోస్ బ్యూటిఫుల్ మేడమ్స్ అండ్ ఆల్సో దోస్ మగువాస్ అవుట్ దేర్. ఏంటి నేను ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నానా? ఈ శారీలో రెప్లికాలు ఉన్నాయి, అది ఇది అని నేను క్రియేట్ చేస్తున్నానా? అసలు మీరు పాపం రెప్లికాలనే లాంచ్ చేయలేదు కదా. నా ఈ ఒరిజినల్ శారీ ఫోటో మీరు పక్కన పెట్టుకొని ఈ రెప్లికా శారీస్ని మీరు పక్కన పెట్టి జనాలకి ఇదే ఒరిజినల్ శారీ అని సేల్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒరిజినల్ శారీ 6,000 ఉండింది, అందుకని ఒక కాపీ ప్రోడక్ట్ రెప్లికాని హాఫ్ ద ప్రైస్కి లాంచ్ చేశాము అని చెప్పి ధైర్యంగా అమ్ముకోండి. దట్ వుడ్ బి ఈవెన్ మోర్ రెస్పెక్ట్ఫుల్. అంతేకాని ఇదే ఒరిజినల్ శారీ, అసలు రెప్లికాలు లేవు, మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని చెప్పి మట్టికి సేల్ చేసుకోవద్దు. జస్ట్ రెప్లికా ఉంది అని చెప్పినందుకే కస్టమర్స్లో చాలా వరకు అవేర్నెస్ వచ్చింది, క్వశ్చన్ చేయడం మొదలు పెట్టారు. చాలా మంది ఇన్స్టాగ్రామ్ బిజినెస్ ఎఫెక్ట్ అయ్యింది నేను జస్ట్ చెప్పడం వల్లనే. ఇప్పుడు డైరెక్ట్గా రెప్లికాని చూపిస్తున్నాను కూడా. బికాజ్ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి, నేను ఒరిజినల్ ఇక్కడ కొనుక్కున్నాను అని చెప్పడం వలన నేను ఒక పెయిడ్ ఇన్ఫ్లుయెన్సర్ అని ఒక ట్యాగ్ ఇచ్చేసారు నాకు. దిస్ ఇస్ మామ్ అండ్ మినీ. ఐఎమ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ టేకింగ్ ద టైటిల్ ఆఫ్ పెయిడ్ ఇన్ఫ్లుయెన్సర్. ఇలాంటి రెప్లికాస్ ఉంటే నేను ఇలానే చెప్తాను, చూపిస్తాను. ఓకే, రెప్లికా